నా ప్రభు చెప్పి, నీ ఆలోచనలు ఏవి నేను కృంగదీస్తున్నాయో ఆలోచనలు చేయని. మా కూర్చుంటే ఆలోచన చేస్తారు. పిల్లలు ఎలా, యజమాని ఎలా, ఇలా ఎలా, అలాగెలా. ఏమి మురుడు ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందా నువ్వు ఆలోచించడం వల్ల? నీ సమస్య. నీ ఆలోచనలను ఎవరి దగ్గరికి తేవాలి? యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి ఆయనకి అప్పగించండి. ఆయన ఏం చేయాలనుకుంటారు ఆయన చేస్తా. కూర్చుని ఆలోచన చేసావనుకో నీ మనసంతా చెడిపోతుంది. ఆలోచనల చేత నువ్వు కలవరపరచబడతావు. అందుకనే కదా రాణి అంటుంది బెల్షస్సరుతో, ఇదిగో నువ్వు కలవరపరచబడని మాక, నువ్వు ధైర్యంగా ఉండు. నీ ఆలోచనలు నిన్ను కలవరపరుస్తూ ఉన్నాయి రాజా. నువ్వు ఆలోచించినంత మాత్రం నీ వ్యాపారం అభివృద్ధి చెందేదు. ఏమండి, నువ్వు ఆలోచించినంత మాత్రాన నీ కుటుంబ సమస్యలు పోవు. నువ్వు ఆలోచించినంత మాత్రాన నీ జీవితంలో ఏది పోదు. ఉన్నవి లేని కూడా వస్తాయి. నీ ఆలోచనలు యావత్తు ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రశాంతంగా సాగిపో. నీకు కావలసిన వాటిని నా ప్రభు సిద్ధపరచబోతా ఉన్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన వాడు, సమస్తాన్ని విడిచొచ్చిన వాడు ఇప్పుడు తిరిగి మరలా ఎక్కడికి వెళ్తున్నాడు? ఏ ఆలోచన చేస్తున్నాడు? వదిలి వచ్చిన వాటి వైపు వెళ్తున్నాడు. ఏదైతే వదిలేశాడో లోకాన్ని, వలలని, పడవలని, సముద్రాన్ని, చేపలని వదిలొచ్చిన వాటి వైపు తిరిగి ఆలోచన చేస్తున్నాడు. ఆ ఆలోచనలు ఎవరికి తెలిసినాయి అంట? తనను కోరుకున్న దేవునికి తెలిసాయి. ఈరోజు నువ్వు ఆత్మీయంగా బలహీనమైన ఆలోచనలు నువ్వు చేస్తున్నట్టు ఆయనకి తెలుసు. ఈరోజు అంటున్నాడు, వదిలేసిన వాటన్నిటి జోలికి మరలా పోతున్నాడు. దేవుడు కోరుకున్నాడు కదా, ఏర్పరచుకున్నాడు కదా, అపోస్తుడిగా చేశాడు కదా, సంఘమును కట్టే తాళపు చెవి తన చేతికి ఇచ్చాడు కదా పేతురికి. కానీ ఆ పేతురు అంటున్నాడు, ఏం ఆలోచన చేస్తున్నాడు? నేను చేపల పట్టుపోవచ్చున్నాను. ఈరోజు మీలో కూడా చాలామంది అలాగే ఉన్నారు. కూతంత సమస్య వస్తే చాలు, కూతంత ఇరుకు వస్తే చాలు, దేవుడు లేడు, ఏం లేదు, లోకమే బాగున్నట్టుంది, భక్తి లేదు, ఏం లేదు, అదే బాగున్నట్టుంది అనుకుంటా వెనక తిరిగి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుని సేవకుడిగా చెప్తున్నాను, నీ ఆలోచనలని నా ప్రభుకు తెలిసే ఉన్నాయి.